హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాంశీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి అంటే తెలంగాణ స్టైల్ సల్లచారు అన్నమాట. ఇదైతే తెలంగాణలో చాలా ఫేమస్ అండి. పెరుగు పచ్చడి అయితే కాదండి, పెరుగు పచ్చడి డిఫరెంట్, ఇది వేరు. ఇది సల్లచారు. ఇందులో మనం ఓన్లీ ఆనియన్స్, పోపు దినుసులు, కొత్తిమీర, కల్యామాకు మాత్రమే వాడుతాము. మనం పెరుగు పచ్చడిలో క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ మనకు నచ్చినవన్నీ యాడ్ చేస్తాం కదా, బట్ ఇందులో అలా ఉండదు. ఇది చిన్న పిల్లలకి డెఫినెట్గా తినిపించండి. వాళ్ళకి పెరుగు తినకపోతే ఇలా అలవాటు చేయండి, చాలా మంచిది, హెల్తీగా ఉంటారు. ప్లస్ పెరుగు వాళ్ళకి అలవాటు అయిపోతుంది. మనం రెసిపీ అయితే చూసేద్దాం. సో దీనికోసం ముందుగా నేనైతే 1/2 kg పెరుగు ప్యాకెట్ తీసుకుంటున్నానండి. మీరు ఎంత చేసుకోవాలనుకుంటారో అంత బట్టి తీసుకోండి. బట్ ఇది పెరుగు పచ్చడిలా చిక్కగా అయితే ఉండొద్దండి, కొద్దిగా పలసగా, మరీ పలసగా కాదు, కొద్దిగా పలసగా ఉండాలి. ముందుగా దాన్ని లంప్స్ లేకుండా మంచి సాఫ్ట్ పేస్ట్ లాగా దోశ బ్యాటర్ టైప్లో కలిపేసుకోండి మంచిగా. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయండి. మీకు చిక్కగా అనిపించినట్టయితే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేయండి. మరీ చిక్కగా అయితే ఉండొద్దు, కొద్దిగా వాటర్లా, మరీ వాటర్లా కాదు, మరీ చిక్కగా కాదు, అలా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత పచ్చి ఆనియన్స్ని ఇందులోనే కట్ చేసి వేయండి, పోపులో వేసుకోవద్దు. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ టేస్ట్ కూడా అదే, పచ్చి ఆనియన్స్ డైరెక్ట్గా మనం చల్లలోనే వేసుకోవాలి. ఆ తర్వాత పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే పచ్చిమిర్చి మన టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇది మరీ కారం ఉంటే బాగోదు. సో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి అవన్నీ ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేయండి. అది పోపు మంచిగా మిక్స్ చేసేసి పోపుని మన మజ్జిగలో కలిపేసుకుంటే అంతే, టేస్టీ మజ్జిగ చారు, చల్లచారు అంటారు మాకైతే. సో మజ్జిగ చారు, చల్లచారు అనేది రెడీ అయిపోతుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మీరు పెట్టి చూడండి, తప్పకుండా ఇష్టపడతారు. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది, ఇంకా డిఫరెంట్గా ట్రై చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.